ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూసుకుందాం. క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఎగెదము అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నటువంటి వారికి ఎక్కడైతే వెళ్ళి దేవుడి కార్యాలు వివరిస్తున్నారో ఆ అన్య ప్రజల ముందు, ఆ కొత్త ప్రజల ముందు దేవుడి కార్యాలు వారి భాషలో వారికి అర్థమయ్యేలాగా చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులను వీళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైనా అపహాస్యం చేస్తున్నారంటే, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉండిరి అంటూ ఉంటారు కదా. లోకపు రీతి ఏంటండి, కొత్త బిచ్చగాడికి పొద్దెరగదు. కొత్తగా భిక్షం ఎత్తుకుంటున్నటువంటి వాడికి అతనికి ఎప్పుడూ భిక్షం ఎత్తుకోలేదు, డ్యూటీ ఎక్కేయడమే. అలాగే మనం కూడా ఇక్కడ కొత్తగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఏం చేస్తుంటాం? నిరంతరం ప్రార్థన ప్రార్థన ప్రార్థన, నిరంతరం వాక్యం వాక్యం వాక్యం, సహవాసం. దేవుడి దగ్గరికి చర్చికి వెళ్ళాలి, దేవుడితో మాట్లాడాలి, ఇలా సహవాసంతో మాట్లాడాలి, ఇవనుకుని అన్నీ దేవుడికి చెప్పుకోవాలి, అసలు దేవుడి సంగతులన్నీ తెలుసుకోవాలి అని చాలా ఆరాటపడుతూ ఉంటాం కదా. అప్పుడు ఏమంటారు, ఇక్కడ క్రొత్త మద్యముతో, నిజముగా లోకపు రీతిగా ఉన్నటువంటి వారు మద్యమును తీసుకుంటే ఏం చేస్తారు? తాగుతారు, చిందులేస్తారు, మైకంలో ఉంటారు, తూలుతారు, నిత్యము అదే గోలలో ఉంటారు. కానీ ఇక్కడ మనము లోకప్రీతి అయినటువంటి మద్యంతో కాదు నింపబడింది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడి ఉన్నాం. అప్పుడు అందరూ కూడా మనల్ని చూసి అపహసిస్తున్నారా? మనం బాధపడొద్దు, బెంగపడొద్దు, దేవుని శక్తిని నమ్ముకొని మనము ముందుకెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.